రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు చుట్టూ వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి నేతలు రాయలసీమ రైతులను మోసం చేస్తున్నారని అంటున్నారు రాయలసీమ వైసీపీ నాయకులు. నీళ్లు ఎంత కావాలనేది కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని కూటమి ప్రభుత్వం చెప్తుంటే రాయలసీమకు ప్రాణధార లాంటి సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసిందే చంద్రబాబు అని విమర్శిస్తోంది వైసీపీ. చంద్రబాబు రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది. తిరుపతిలో రాయలసీమ లిఫ్టుపై వైసీపీ నిర్వహించిన వర్క్షాప్ లో మాజీ మంత్రులు, సీనియర్ వైసీపీ నేతలు పాల్గొన్నారు. రేవంత్ తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమకు ద్రోహం చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి 800 అడుగుల్లోనే కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఇతర అనేక ప్రాజెక్టులకు నీరు రోజుకు 9.5 టీఎంసీల చొప్పున తోడుకొని పోతున్నారు. మన చంద్రబాబు చూస్తూ ఊరుకున్నాడు, కళ్ళప్పగించినాడు, వాళ్లకు రెడ్ కార్పెట్ వేసినాడు. రాయలసీమ ప్రయోజనాల్ని రేవంత్ కు పణంగా పెట్టిన కూటమిని ప్రజలు 800 అడుగుల లోతులో పాతిపెడతారంటూ హెచ్చరించారు మాజీ మంత్రి రోజా. 800 అడుగుల దగ్గర నీటిని వాడుకునే ఒక గొప్ప రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని 800 అడుగుల లోతులో పాతి పెట్టడానికి రాయలసీమ వాసులు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. వాళ్ళకి బుద్ధి తేవాలి, వారి మెడలు వంచాలి. ఈ రాయలసీమ వాసులు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించాలి అంటే మనమందరం కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక పాదయాత్రని చేయాలి అని కూడా మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ పాదయాత్రని చూసి కూటమి ప్రభుత్వం గడగడ వణికిపోయి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ తో ప్రయోజనం లేదని సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడి సీమ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి శైలజనాథ్. ఏమొస్తాయి రాయలసీమకి, 22 టీఎంసీలు నీళ్లే కదా, బురద నీళ్లే కదా అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి మీరు అనంతపురం జిల్లా రైతు దగ్గరికి వెళ్ళి 22 టీఎంసీల బురద నీళ్లు ఏం పనికొస్తాయని చెప్తే బహుశా మిమ్మల్ని ఆ బురదలోనే కూర్చోబెడతారు ముఖ్యమంత్రి గారు. మొత్తానికి రాయలసీమను మళ్లీ రతనాల సీమ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే ముందు రాయలసీమ లిఫ్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ.